మధ్యలో ఉంచుకోవాలండి. అట్లాగే బాటమ్ దగ్గర ఫోల్డ్ చేస్తాం కదండి, సో దానికోసం ఒక 2 ఇంచెస్ అంటే 35 ఇంచెస్కి మనం మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. బాటమ్ దగ్గర లూజు 6 ఇంచెస్ ఉందండి. మనం 6 ఇంచెస్తో పాటు ఒక 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసము. హాయ్ అండి, నెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ దిస్ డౌన్ మెజర్మెంట్. ఇట్ ఈస్ 8 ఇంచెస్ ఉంది డౌన్ మెజర్మెంట్. దీనికి ఖర్చుల కోసం పైన స్టిచ్ చేస్తాం, లోపల స్టిచ్ చేస్తాం కదండి. ఒక 1/4 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నేను 1 ఇంచ్ పెట్టుకుంటాను, అంటే టోటల్ 9 డౌన్ పెట్టుకుందాం. ఇక్కడికి 9 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకుందాం. ఇక్కడికి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని జస్ట్ ఒక క్రాస్, సీటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇక్కడ ఒక క్రాస్ రావాలి. నెక్స్ట్ ఈ ఎడ్జ్ని ఈ ఎడ్జ్తో కలిపేద్దాం. అంతే అండి. ఇట్లాగే ప్యాంట్ కట్ చేసేద్దాం. నెక్స్ట్ బెల్ట్ కట్ చేసుకుందాం. సో ఇది బాటమ్ కట్ చేసేసామండి. బాటమ్కి బెల్ట్ మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ వస్తుంది, చూపిస్తానండి. ఇక్కడ 25 ఇంచెస్ ఉంది. 25 ఇంచెస్కి ఈ విడ్త్ అనేది ఒక 6 ఇంచెస్ ఉంది. మనం ఇక్కడ 1 ఇంచ్ ఫోల్డ్ చేస్తామండి. సో 7 ఇంచ్ తీసుకోవాలి. అట్లాగే ఇక్కడ స్టిచ్చింగ్కి ఇక్కడ ఫోల్డ్ చేసినాక లోపలికి పెట్టి మళ్ళీ స్టిచ్ చేస్తాము. ఇక్కడ స్టిచ్చింగ్కి కలిపి ఇంకొక 1 ఇంచ్ తీసుకోవాలి. అంటే 8 ఇంచెస్కి 25 డబుల్లో ఉంది. 13 ఇంచెస్ 4 ఫోల్డ్లో అయితే 13 కట్ చేద్దాం. ఇది కూడా కట్ చేసేసాం. అంతే అండి, కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్